ఈ వాక్యం ద్వారా దేవుడు మన కుటుంబాలతో ప్రత్యేకంగా మాటలను ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే శ్రేష్టమైన వర్తమానం, భారపూర్తమైన వాక్యం ఏదనగా యెహోవా స్వరము బలమైనది. ఆయన వాక్యం ద్వారా మాటలు ఆశపడుతున్నాడు. యెహోవా స్వరము బలమైనది. కీర్తనకారుడు రాసిన దావీదు కీర్తన 29వ అధ్యాయం 4వ చరణం. దావీదు రాసిన కీర్తన 29వ అధ్యాయం 4వ చరణం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఒక చక్కని మాట అంటున్నాడు కీర్తనకారుడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము చాలా బలమైనది, శక్తి గలది. ఆయన స్వరము చాలా ప్రభావం గలది. ఎందుకంటే అనేక స్వరాలు మనం వింటూ ఉంటాం. ఈ లోకంలో అనేక మంది మాటలు వింటాం, అనేక మంది స్వరాలు వింటాం. ఒక్కొక్క స్వరము ఒక్కొక్క భిన్నమైన రూపంలో ఉంటుంది. అన్ని స్వరాలు ఒకలా ఉండు కుమార్తె. ఎందుకంటే ఒక్కొక్కల శబ్దం ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ వాక్యంలో అంటాడంటే యెహోవా స్వరము బలమైనది, చాలా ప్రభావం గలది. ఎందుకంటే యెహోవా చాలా శక్తిమంతుడైన, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వంతర్యామి. అటువంటి గొప్ప దేవుని స్వరము చాలా భీకరముగా ఉంటుంది కుమార్తె. దేవుని మాట వేరు, దేవుని స్వరం వేరు. దేవుని మాట ద్వారా సృష్టిని సృష్టించాడు. దేవుని స్వరము ద్వారా ప్రపంచాన్ని స్తంభించగలిగాడు. ఆయన స్వరము ద్వారా ఆకాశాన్ని స్తంభించగలిగాడు. ఆయన స్వరము ద్వారా సూర్యచంద్ర నక్షత్రాలను ఆపగలిగాడు. ఆయన స్వరము ద్వారా సముద్రము ఘోషని ఆపగలిగాడు కుమారుడు. అంటే ఆయన స్వరము అంత ప్రభావం గలదు, శక్తి గలది అయింది. అదే కీర్తనకారుడు అంటున్నాడు యెహోవా స్వరము బలమైనది, అలాగే యెహోవా స్వరము ప్రభావం గలది. కుమార్తె ఎంత బలమైందో ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాల్సి. అంటే యెహోవా స్వరం బలమైందే, కానీ ఎంత బలమైంది అనేది కొన్ని ఆత్మీయంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. ఎక్కడ చూడగలమంటే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో చూడగలం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవదారు వృక్షములు చాలా బలమైనవండి. అవంత ఈజీగా విరవు. చాలా శక్తి గలవి, అవి చాలా ప్రభావం గలవి. అంత శక్తివంతమైన దేవదారు వృక్షాలను కూడా దేవుని స్వరము ద్వారా దాన్ని విరచగలంటే. దేవునికి కత్తులు లేకపోతే దేవునికి బాంబులు అవసరం లేదండి. యేసయ్యకు ఒక స్వరం చాలు, ఒక్కసారి ఆయన గర్జిస్తే చాలు. దేవదారు వృక్షములు కూడా విరవబడతాయి. చాలా చాలా బలమైన దేవదారు వృక్షాలండి ఇవి. మనం ఎక్కడ చూడగలంటే మొదటి రాజు గ్రంథం 5వ అధ్యాయం 6లో చూస్తే, మొదటి రాజు గ్రంథం 5:6 అక్కడ ఏమంటాడంటే, రాజైన సొలొమోను యొక్క సేవకులు మరియు తూరు రాజైన హీరాము యొక్క సేవకులు కలిసి ఆ దేవదారు వృక్షం పెంచడానికి పంపించమారంటండి. అంటే సొలొమోను రాజు సైన్యము వెళ్ళి, అలాగే తూరు దేశమైన హీరాము రాజులు వెళ్ళి ఆ దేవదారు వృక్షములను విరవాలంట. అంటే అంత బలమైనవి, ఎంతో కష్టపడితే కానీ ఆ దేవదారు వృక్షాలు విరవు. కానీ అటువంటి దేవదారు వృక్షాలు కూడా దేవుడు విరిచే శక్తి గల దేవుడు. అందుకనే కదా దేవుని వాక్యము చాలా శక్తి గలదండి. అది రెండంచులు గల ఖడ్గం. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదువుతున్నామంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు, అంటే స్వరం వింటున్నట్టే. దేవుని స్వరం ఎవరైతే వింటారో వాళ్ళు కూడా ఒక శక్తివంతులుగా మార్చబడతారు కుమారుడు. చిన్న వయసులోనే సమూయేలు దేవుని స్వరం విన్నాడు. సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు
దేవుని స్వరాన్ని విని ఆ గుర్రం నుంచి ఆయన పడిపోవడం కూడా జరిగింది. అంటే అంత శక్తి గలది దేవుని స్వరం, అంత ప్రభావం గలది కూడా దేవుని స్వరం. కుమారకం అంటే దేవదారు వృక్షాలను కూడా విరిచే శక్తి దేవుని యొక్క స్వరానికి ఉందంటండి. ఆయన మాట్లాడితే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఆయన స్వరం వింటే చాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆయన స్వరం వింటే చాలు ఎటువంటివైనా సరే ఈజీగా జరిగిపోతాయి అంటే కుమారుడు. అంటే ఆయన స్వరం అంత ప్రభావం కలదు. మన స్వరాలు ఉన్నాయి, ఈరోజు దేవుని స్వరాలు ఉంది. కొంతమంది స్వరాలు చాలా చక్కగా ఉంటాయి వినడానికి. అలాగే దేవుని స్వరం కూడా చాలా శక్తి గలది, బలమైనది, ప్రభావం గలది. ఈరోజు వాక్యం విన్న పిల్లారా, నువ్వు ఆ దేవుని స్వరం విన్నావా? అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును. మనం ఆయన ప్రజలమైతే, మనం ఆయన మెప్పే మందలమైతే, మందలం గొర్రెలమైతే మనము కూడా ఆయన స్వరం వినాలి. ఆయన మల్లని స్వరము మనల్ని మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం మనం వినగలగల కుమారుడు. ఈరోజు వాకి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభావం గల దేవుని స్వరం విందురుగాక, ఆ బలమైన స్వరము విందురుగాక, ఆ స్వరము ద్వారా మీ జీవితం అద్భుతాలు జరుగుగాక అని చెప్తాం. చాలా మంది అంటే ప్రభా ఒకసారి నాతో మాట్లాడే ప్రభా అంటాం, కానీ దేవుడు మాట్లాడే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడకుండా ఉండడానికి ఆయన రాయ రప్ప కాదండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకదిగా ఉండదు. ప్రకటన 1:8 అంటాడు కదా, భూత వర్త భవిష్యత్తు కాలంలో ఉండేవాడు నేనే, అల్ఫా ఓ బెగయు నేనే అంటాడు ఆయన. ఆయన సజీవుడు కాబట్టి ఆయన స్వరము ద్వారా మనతో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఆయన స్వరంలో ఒక శక్తి ఉంది, ఆయన స్వరంలో వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆయన మాట్లాడితే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయి కుమారుడు. ఆయన మాట సెలవిస్తే చాలు ఏ కార్యమైన లోపల జరిగిపోతుంటారు. ఆయన కొట్టవసరం లేదు, తిట్టవసరం లేదు, మాట్లాడితే చాలండి ఆశ్చర్యాలు జరిగిపోతాయి కుమారుడు. అంటే దేవదారు వృక్షాలు ఎవ్వరూ విరచడం చాలా కష్టం. మిషన్లతో విరచాలంట దేవదారు వృక్షాలని. కానీ యేసయ్య వచ్చి దేవదారు వృక్షాల మీద ఒక్కసారి స్వరము పలికిస్తే చాలండి, ఆ దేవదారు వృక్షాలు ఈజీగా విరిగిపోతాయంట. బా ఎంత శక్తిమంతుడండి యేసయ్య. ఆయనే శక్తి గల దేవుడు, ఆయనే ప్రభావం గల దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆయన స్వరం మనం వింటే మన జీవితంలో కూడా విరవలేనివన్నీ విరిగిపోతాయి కుమారుడు. మనం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నాం, ఎన్నో కష్టాలతో ఉంటున్నాం, ఎన్నో సమస్యలతో ఉంటున్నాం, ఎన్నో బంధకాలతో కట్టబడి ఉన్నాం కుమార్తె. ఆ బంధకాలన్నీ విడిపోవాలంటే మన దేవుని స్వరము వినాలి. ఆ దేవుని స్వరమే మన కట్టెలను తిప్పేస్తుంది కుమార్తె. దేవుని స్వరమే మన జీవితంలో ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు. దేవుని స్వరమే మన జీవితంలో అద్భుతం జరుగుతాయి కుమార్తె. దమస్కులో వెళ్తున్న సౌలుకి దేవుని స్వరం వినగానే అంత మనిషి కూడా గుర్రమించి కింద పడిపోయాడు. అంటే దేవుని స్వరం ఎంత గొప్పదో చూడండి. శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు యేసయ్య ఆ పడవలో పడుకున్నాడు. ఆ పడవలో పడుకున్నప్పుడు ఆ తుఫాను వచ్చినప్పుడు ఒక పడవ మీదకి యేసయ్య లేచి తుఫాన్ని గద్దించగానే తుఫాన్ అంతా నిమ్మలం అయిపోయిందంట, సముద్రం కూడా నిమ్మలం అయిపోయింది. అంటే ఆయన స్వరము చూసారు ఎంత గొప్పదో. ఆయన స్వరము జంతువులు విన్నాయి, ఆయన మాటలు లోబడ్డాయి. మనం కూడా దేవుని స్వరము వినగలిగితే ఆ స్వరమే మనకు శక్తిగా మారిపోద్ది. ఆ స్వరమే మనకు బలాన్ని ఇస్తుంది. ఆ మెల్లని స్వరమే మన జీవితాన్ని కట్టేదిగా వింటారు కుమార్తె. గాడ్స్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. గాడ్స్ వాయిస్ ఈజ్ సో పవర్ఫుల్ కుమార్తె. మాట ఆయన స్వరము చాలా ప్రభావం గలవి, బలమైనవి, శక్తి గలవి. అదన్నాడు ఇక్కడ, ఆయన స్వరము దేవదారు వృక్షములైనా విరుచును అంటున్నాడు. హల్లెలూయా. ఈ దేవదారు వృక్షాలు సొలొమోను రాజు సైతము విరవలేకపోయాడు, హీరాము సైతము విరవలేకపోయాడు. కానీ ఆయన మాట్లాడితే విరిగిపోయి. చూసారా, మన అక్కడి నుంచి ఎదురికి వెళ్ళి చెట్టు విరిపోద్దా? చెట్టు ముక్కలైపోద్దా? అవద్దు. ఎందుకంటే మన స్వరం అంత ప్రభావం లేదు. కానీ
దేవుని స్వరంలో అంత శక్తి ఉంది. ఆయన అంటాడు, జ్వరము తగ్గిపోద్ది. ఆయన చనిపోయే లాజర్ బయటకు వస్తాడు. చూసాడు ఎంత బలమైంది ఆయన స్వరము. ఆయన ఒక్క స్వరము ప్రతి ఒక్క ప్రకృతి కూడా స్తంభించగలిగింది. కుమారుడు అటువంటి స్వరం మనం వినగలిగితే, అటువంటి స్వరం ప్రభావం కలిగితే మనం వినగలిగితే, మన జీవితంలో దేవదారు వృక్షం లాంటి సమస్యలైనా ఆయన స్వరము ద్వారా విరవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసండి? ఆయన స్వరం, ఎందుకంటే ప్రకటన గ్రంథం 3:20 అంటాడు కదా, ఆయన తలుపు యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నాడంట. ఎవరైతే ఆయన స్వరము విని తలుపుని తీస్తారో అప్పుడు ఆయన మనతో పాటు మన ఇంట్లోకి వచ్చి మనతో పాటు ఆయనతో పాటు ఆయన కూడా కలిసి భోజనం చేస్తారంట. వాట్ వండర్ఫుల్ థింగ్ కదండి. అటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు మన జీవితంలో. అటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అటువంటి మహాశ్చర్యకార్యం దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే ముందు మన జీవితంలో ఆయన స్వరము వినగలగాలి. ఆయన స్వరము వినాలంటే ముందు ఆయన మాట్లాడే మనం ఏకాగ్రత చూపించాలి. ఆయన మీద, ఆయన స్వరం మీద ఏకాగ్రత చూపించాలి. ఆయన మాట మీద ఏకాగ్రత చూపించాలి. అప్పుడే ఆయన మెల్లని స్వరము మనం వినగలుగుతాం. ఆయన మాటకి మనం లోబడి ఉండగలం. కుమారుడు వాక్యం వేరా దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా విన్నావా దేవుడి స్వరము? ఈ రోజైనా విను. నువ్వు ప్రార్థన చేసి ప్రభా నాతో మాట్లాడే ప్రభా అంటే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీకు ఏ కష్టం ఉన్నా సరే ఆయన స్వరము ఆ కష్టాన్ని తీర్చేస్తుంది. ఆ స్వరము నీకున్న బలహీనతను దూరం చేస్తుంది. ఆ స్వరము నీ జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. కుమారుడు. సో టుడే లిసన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. మొట్టమొదటిగా ఆయన ఎంత బలమైన వాయిస్ అంటే దేవదారు వృక్షాలని విరవగలదు. రెండోదిగా ఆయన స్వరము అరణ్యమును కదిలించును. హల్లెలూయా. ఆయన స్వరము అరణ్యమును కదిలించును. వండర్ఫుల్ కదండి. ఆయన స్వరము అరణ్యాన్ని కూడా కనిపించగలదంట. ఎక్కడ చూడగలమంటే కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. అక్కడ అంటాడు, ప్రజలు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరాల ప్రయాణ జీవితంలో అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే మధ్యలో వాళ్ళకి ఒక ప్రదేశం అడ్డొచ్చింది. ఆ ప్రదేశం ఏదంటే కాదేశు అనే ప్రదేశం వచ్చింది. కాదేశ్ ఎక్కడ ఉందంటే ఏదేమో వనం దగ్గర ఉంది కాదేశ్. వీళ్ళు కానానికి వెళ్ళాలంటే ఈ కాదేశ్ దాటి వెళ్ళాలి. ఆ కాదేశ్ దాటి వెళ్తేనే వీళ్ళు కానానికి వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళలేరు. ఎక్కడ చూడాలంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 16లో చూడగలం. కుమారుడు వీళ్ళు కాదేశం దాటితే తప్ప వాళ్ళు కానానికి వెళ్ళలేరు. కాదేశ్ వాళ్ళు ఏంటంటే ఇజ్రాయిల్కి పర్మిషన్ లేదు, ఆ రాజు పర్మిషన్ ఇవ్వలేదు ఆ దేశంలోంచి వెళ్ళడానికి. అదొకటే మార్గం వారికి వెళ్ళడానికి. ఫిలిప్తీల నుంచి వెళ్ళలేరు. ఇటు కాదేశ్ ఉంది, కాదేశ్ నుంచి వెళ్ళాలి. కాదేశ్ రాజు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఈ మార్గంలో వెళ్ళడానికి మీకు అధికారము లేదంటున్నాడు కాదేశ్. కానీ ఈ కాదేశ్ పర్మిషన్ వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా రాజు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ కాదేశ్ పట్ల రాజు పర్మిషన్ ఇస్తే తప్ప వీళ్ళ కాదేశం దాటి వెళ్ళడానికి కావాలి. ఇజ్రాయెల్ ప్రజలు చెప్తే వినట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలు చెప్తే మాట వినట్లేదు కాదేశ్. కాబట్టి ఇప్పుడు ఎవరి స్వరం వినాలండి? కాదేశ్ పట్ల రాజు దేవుని స్వరం వినాలి. ఎప్పుడైతే రాజు దేవుని స్వరం వింటాడో అప్పుడు వీళ్ళు కాదేశం దాటి కానానికి వెళ్ళగలరు. కుమార్తె ఇప్పుడు వీళ్ళు సమస్యలో ఉన్నారు. ఏసే మాట్లాడాలి. ఏసయ్య మాట్లాడితేనే కాదేశ్ మనసు మారుతుంది, లేకపోతే కాదేశ్ మనసు మారదు. కుమార్తె. సో కాదేశ్ రాజు మనసు మారాలంటే, కాదేశ్ రాజు యొక్క అద్భుతాలు జరగాలంటే ఖచ్చితంగా కాదేశ్ రాజుతో దేవుడు మాట్లాడాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇజ్రాయెల్ సమస్యల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అప్పుడు యేసయ్య
కాదేశ్లో రాజుతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కాదేశ్ రాజుతో మాట్లాడి కాదేశ్ రాజుతో ఒకటి అంటున్నాడు, నువ్వు నా ప్రజల్ని పంపించు అన్నప్పుడు కాదేశ్ పట్టణం రాజు దేవుని స్వరం విని అప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కుమారుడు. చూసారా, అద్భుతం కదా. అంటే ఆటంకంగా వచ్చిన వాటిని దేవుని స్వరం ద్వారా దాన్ని రిలీజ్ చేశాడు దేవుడు. వెళ్ళడానికి ఒక మార్గం సుగమయ్యింది అక్కడ. ఈరోజు వాక్య ఈరోజు దేవుని స్వరం కూడా ఇటు ఆటంకపరుస్తున్నవన్నింటినీ కూడా దేవుడు క్లియర్ చేసి నిన్ను ముందు నడిపించే సిద్ధంగా నడుపుకోమనుకున్నాడు. కాదేశ్ పట్టణం లాంటివి ఎదురు వస్తున్నాయేమో, వెళ్లకుండా ఆపుతున్నాయేమో, దేవుడు గారు మాట్లాడితే ఖచ్చితంగా వాటిని దూరం చేసి దేవుడు మార్గాలు సరళము చేస్తాడు కుమారు. ఎన్నో సమస్యలు మనకు ముందుకెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఎన్నో సమస్యలు ముందుకెళ్లకుండా ఆపుతున్నాయి. మన కుటుంబంలో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరు కావచ్చు, వారు మనల్ని అభ్యంతరపరుస్తారేమో దేవుడికి వెళ్లకుండా. కానీ దేవుడు కానీ వారితో మాట్లాడితే ఖచ్చితంగా వారి మనసులు మారుతాయి. వెళ్ళొద్దన్న వాళ్ళే నేను తీసుకొచ్చే వరకు దేవుడు చేస్తాడు. చూస్తారా, దేవుడు అద్భుతాలు, ఆయన స్వరంలో అద్భుతాలు ఉన్నాయి, ఆయన స్వరంలో ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఎవరి మనసునైనా మార్చగల శక్తి దేవునికి ఉంది. ఈరోజు నీ భర్త మారట్లేదు అనుకుంటున్నావేమో, నీ భార్య మారట్లేదు అనుకుంటున్నావేమో, లేకపోతే నీ బిడ్డలు మారట్లేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుని స్వరం కానీ వాళ్ళు వింటే వాళ్ళు అనుకోని రీతిగా మారిపోతారు. డెఫినెట్లీ విల్ చేంజ్ their life when they listen the voice of the God. ఆ దేవుని స్వరం విని పౌలు సౌలుగా మారాడు. దేవుని మాట విని శిష్యులు చేపలు బట్టి జాలుగున్న శిష్యులు దేవుని స్వరం విని వాక్యాన్ని బోధించేవారుగా మారిపోయారు. ఈరోజు దేవుడు ఒక ప్రియరా, ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, నీ ఇంట్లో నీకు ఇబ్బందులు ఉండొచ్చు, నీ భర్త ద్వారా నీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నీ భార్య ద్వారా నీకు ఇబ్బంది కలిగి ఉంచవచ్చు, నీ బిడ్డల ద్వారా నీకు ఇబ్బంది కలిగి ఉంచు. కానీ దేవుడు కానీ నువ్వు వేసేకి మొరపెడితే, ఆయన స్వరము కానీ నువ్వు వినగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడి కుటుంబంలో ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. దేవుడి కుటుంబంలో మారలేని వారిని కూడా ఆయన స్వరము ద్వారా మార్చబోతున్నాడు. అద్భుతం కదా. కుమార్తె ఆయన ఒక స్వరము చాలండి. ఎటువంటి మన అంటే కాదేశంలో ఉన్న రాజు మనసు మార్చిన దేవుడు ఈరోజు నీ భర్త మనసును కూడా మార్చుని కాక, నీ భార్య మనసును కూడా మార్చుంటారు. కాదేశం ముందు పర్మిషన్ ఇవ్వలేదు, కాదేశంలో రాజు పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళకూడదన్నారు. కానీ దేవుడు కాదేశంలో రాజుతో మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మారిపోయాడు. మారిపోయి వెళ్ళొద్దన్న వ్యక్తి పర్మిషన్ ఇచ్చి ఇలా చేశాడండి. చూసారా, అద్భుతం అండి. అంటే దేవుని స్వరములో అంత ప్రభావం ఉంది, దేవుని స్వరములో అంత ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, దేవుని స్వరములో ప్రభావం అలా ఉంది. కుమారుడు అంటే మారలేని వారిని కూడా మనసు పొందలేని వారిని కూడా దేవుడు మనసు పొందేవాడిగా చేయగలడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మై ఫ్రెండ్స్. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద జీసస్. టుడే యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు వాక్యుని వింటున్నప్పుడు ఆయన స్వరమును విని ఈరోజు ఆయన స్వరముగా ఈరోజు నువ్వు వింటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఆమె చెప్తావు ఈరోజు వాక్యం వినాలా? అరణ్యంలో వెళ్తున్న బిడ్డలు దేవుడి స్వరం విన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ స్వరము ద్వారా కాదేశం నుంచి దాటుకొని కానానుకు దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నీకు కూడా కాదేశు లాంటివి ఏమైనా గొడ్డుగా ఉంటే, కాదేశు లాంటివి ఏమైనా నీకు అభ్యంతరకరంగా ఉంటే దేవుడు అవన్నింటిలో దూరం చేయనుగాక. ఆయన స్వరము ద్వారా నీటి ఆటంకం ఉన్నవన్నీ దూరం చేయనుగాక. ఆమె చెప్తావా? వండర్ఫుల్ అండి. ఆయన చాలా శక్తి గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు, ఆయన ఏ కార్యాలైనా చేయగల సమర్థుడు. కుమార్తె ప్రియమైన వాళ్ళ ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనుకుంటున్నావు, అయ్యో నా జీవితం ఎందుకు వెళ్ళకుండా కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ బలహీనతలు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా స్వరము నీకు విడుదల చేస్తుంది, నా స్వరము నీకు అద్భుతాలు చూపిస్తుంది. కుమారుడు దేవుడు ఈరోజుకి సెలవిస్తూ ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు. దేవుని స్వరం ఈరోజు నీ భర్తను మార్చగలదు,
దేవుని స్వరం నుంచి భార్యను మార్చగలదు. మారలేని బిడ్డలు కూడా దేవుని స్వరం మార్చగలదు. దట్స్ ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. కుమార్ ఆయన దేన్నైనా ఆపగలడు స్వరం ద్వారా. ఎవరినైనా అద్భుతాలు చేయగలడు ఆయన స్వరము ద్వారా. ఏదైనా సరే జరగలేదు కూడా జరిగించగల సమర్థుడు. ఈయన ప్రకటించే సృష్టికర్త. అద్భుతం కదా. వాక్యం లేదా? రోజు దిగులు పడకు, భయపడకు. ఆయన అరణ్యంలో వెళ్తున్న ఇజ్రాయెల్ ప్రజల్ని కాదేశు పట్టణం అడ్డుగా ఉన్న రాజుతో మాట్లాడి కానీ తీసుకు ఈరోజు కూడా దేవుడు నీకు ఆటంకపరుస్తున్న ప్రతిదీ ఆయన స్వరము ద్వారా విడుదల చేసి నిన్ను మంచి ప్రదేశం తీసుకెళ్తాడు. ఆమె చెప్తామా? చివరిగా వెళ్తాను. చివరిగా యెహోవా స్వరము లేలను ఈనింప చెయ్యను. హల్లెలూయా. యెహోవా స్వరము లేలను ఈనింప చెయ్యను. ఎక్కడ చూడగలము? కీర్తన గ్రంథము 29:9 చూడగలము. ఆయన స్వరము లేళ్లను ఏం చేస్తుంది? ఈనింప చేస్తుంది. ఎందుకంటే లేళ్ళు ఈనాలంటే చాలా కష్టమండి. అంత ఈజీగా ఏనవద్దు. ఎందుకంటే అది వీరాలంటే చాలా టైం తీసుకుంటుందంట, చాలా కష్టం అంట. అది అంత ఈజీగా ఏనవంటి కూడా. అదే అట్టి వంటి వీటిని కూడా దేవుడు ఏం చేయగలడు? ఈనింప చేయగలడు. అంటే మాట్లాడితే చాలు, ఆయన స్వరం వింటే చాలు. ఏ గొర్రెలు ఏ లేళ్ళు అయితే ఏనలేకపోతున్నాయో అవి కూడా ఈయనలా దేవుడు చేస్తాడంట. అంత ఈజీ కాదండి. పిల్లలు పుట్టాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. చాలా పెయిన్. ఆ పెయిన్ ఎవరు తట్టుకోలేరంట. అంత నొప్పులంట వాటికి. అటువంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడు దేవుడు. అంటే స్వరము అంత ప్రభావం కలదు. అందుకంటారు కదా యోబు గ్రంథం 39:1 అలాగే 39:3 అంటాడు కదా, లేలను ఈలింప చేయగలవాడు ఎవడు అంటాడు దేవుడు. యోబు అంటాడు లేలను ఈనింప చేయగలవాడు ఎవడు? దేవుడే ఈనింప చేయగలడు. కుమార అది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవుడు సాధ్యం. ఎందుకంటే చాలా టైం తీసుకుంటే అంటే లేని వెళ్ళాలంటే. కుమార్తె వాక్యం అడవిలో ఉన్న కొండ మేకలు కావచ్చు, లేని పిల్లలు కావచ్చు, ఈయన కాలం ఎవరికి తెలియదంట. కుమార్ అది కొండ మేకలు కావచ్చు, కొండ లేళ్ళు కావచ్చు, ఏమైనప్పటికీ అవి ఎప్పుడు ఈనుతాయో ఎవరితో మామూలుగా అయితే స్త్రీలకైతే 9 నెలలు గర్భఫలం దేవుడు ఇస్తాడు కదా, 9 నెలల్లో బిడ్డ బయటకు వస్తాడు. కానీ వీళ్ళకి తెలియదంట అలాగే. అసలు ఎప్పుడు ఇవి ఈనుతాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే యోబు అంటాడు ఆ లేళ్ళు ఎప్పుడు ఈనుతాయి ఎవరు చెప్పగలరు? యేసయ్యకి తెలుసు. ఎందుకంటే వాడు సృష్టికర్త కాబట్టి యేసయ్యకి తెలుసు. ఆయన స్వరము లేళ్ళను కూడా ఈనింప చేయగలరు. అంటే ఆయన స్వరము లోపల ఉన్న వాటిని కూడా కదిలించగలదంట. లోపల ఉన్న బిడ్డను కూడా కదిలించగలదు. అంత ప్రభావం గలది ఇక యేసయ్య స్వరం. కుమార వాక్యం వెళ్ళిపోయారా? ఈరోజు దేవుడిది మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మేకలు కానీ కొండ లేళ్ళు కానీ అవి ఎప్పుడు ఈయనో ఎవరికీ తెలియదు. అవి ఈయన కాలం వచ్చినప్పుడు అవి అప్పుడు అడిగి తెలియదు, ఇంకెవరు చెప్పగలరు. కానీ యేసయ్య మాట్లాడితే చాలండి. యేసయ్య స్వరం వింటే చాలు, ఖచ్చితంగా లేళ్ళు ఈనుతాయి అంట. అంటే కదలలేను కూడా దేవుడు కదిలించగలడు, జరగలేను కూడా జరిగించగలడు, అద్భుతాలు చేయగలడు. రాళ్ళు ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు, చెట్టుల ద్వారా అద్భుతాలు చేస్తాడు, ఆకాశం ద్వారా అద్భుతాలు చేయగలడు. అంటే ఆయన స్వరము ద్వారా ఎటువంటి అద్భుతాలు చేయగలడు. ఎందుకంటే దానియేలు సింహంలో ఉన్నప్పుడు ఆయన స్వరము విన్న సింహాలు నోరు మూసేయండి. ఆకలితో ఉన్న సింహాలు దానిని ముట్టుకోలేదు, ఎందుకంటే ఆయన స్వరం విన్నాయండి. అంత ప్రభావం కలది కుమారుడు. అంటే ఆయన స్వరములో అంత శక్తి ఉంది, ఆయన స్వరంలో అంత ప్రభావం ఉంది. దట్స్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కుమారుడు. అందుకనే కదా యెహోవా స్వరము బలమైనది,
యెహోవా స్వరము ప్రభావము గలది. హల్లెలూయా. దర్ ఇస్ అ పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాటలో అంత ప్రభావం ఉంది, దేవుని మాటలో అంత శక్తి ఉంది. కుమారుకు ముందు ఈరోజు వాక్యం విన్న ప్రియ సోదర సోదరు, వాక్యం విన్న ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని స్వరం విను. లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ హి వాస్ టాకింగ్. ఎప్పుడైతే స్వరం వింటావో అద్భుతాలు చూస్తావు. చూసారా, కొండ మేకలు కానీ కొండ లేళ్ళు కానీ ఎప్పుడు వింటే అంటే తెలియదు. అటువంటి ద్వారా కూడా దేవుడు ఈనింప చేయగలడంట. అంటే ఆయన స్వరం వింటే చాలు, లోపల వెన్న బిడ్డ బయటకు వచ్చేస్తుంది. అది సాధ్యమేనా? అసాధ్యం. కానీ దేవుని సమస్తం సాధ్యం. కుమార్తె వాక్యం వెళ్ళారా, రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఇస్ టాకింగ్ రైట్ నౌ విత్ యూ. ఆయన శక్తి గల దేవుడు, ప్రభావం గల దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మేము ఆయన జాగ్రత్త చెప్దామా? ఎప్పుడైనా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎప్పుడు దేవుని స్వరం విన్నారా? ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఈరోజు ప్రభు నాతో మాట్లాడిన వారు చదువుతాడు. ఒకసారి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి, ఆయన స్వరం నేను విన్నానండి. ఆయన స్వరము మన జీవితాన్ని మారుస్తుంది. ఆయన స్వరం మన జీవితం అద్భుతాలు చేస్తుంది. ఈయన అనేక సార్లు దేవుని స్వరం విన్నాను, కళల ద్వారా విన్నాను, ప్రార్థన ద్వారా దేవుని స్వరం విన్నాను. ఈరోజు నువ్వు కూడా దేవుని స్వరం వింటే నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుని స్వరం బలమైనది. రెండవది, దేవుని స్వరము దేవదార వృక్షాలు విరుస్తుంది. మూడవది, దేవుని స్వరము అరణ్యమును కదిలిస్తుంది. నాలుగవది, దేవుని స్వరము లేళ్లను ఈనింప చేస్తుంది. చూసారా, అంత బలమైన దేవుని స్వరం. అటువంటి బలమైన స్వరాన్ని ఈరోజు నువ్వు హేళన చేస్తున్నావేమో, పట్టించుకోవట్లేదేమో, దేవుని స్వరం వింటలేదా? అందరు స్వరాలు వింటున్నావు కానీ దేవుని స్వరం వింటలేదేమో. ఈరోజు దేవుని స్వరం నేను, ఆ స్వరము నీ జీవితాన్ని మారుస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది, నీ స్థితిగతులు మారుస్తుంది. నువ్వు ఎవరి స్వరం విన్నావో తెలియదు. ఈరోజు కానీ దేవుని స్వరం వింటే నీ జీవితంలో ఊహించిన అద్భుత కార్యాలు, కంటికి కనిపించని అంటాడు కదా, ఆయన చేసే కార్యం అంటే కంటికి కనిపించవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరము కాదు. ఎంత గొప్పగానే చేశాడండి ఆయన. ఎవ్వరూ మారలేరు అనుకున్నప్పుడు దేవుని స్వరం విని మారిపోతున్నారు చాలామంది. నక్సలైట్లు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు. దేని ద్వారా తెలుసా? బై లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట ఆలకించి మారిపోతున్నారు. అంటే ఆయన అంత బలమైన స్వరం, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. విషయం మనుషులు కూడా మారిపోతూ ఉన్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. మనకు కూడా దేవుని స్వరం వింటే మన జీవితాలు కూడా మార్చబడతాయి. కానీ మనం దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సంఘంలో కూర్చొని మనం ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి. ఆయన స్వరం వినాలంటే మనం దైవజనులు చెప్పే వాక్యం మీద మన ఏకాగ్రత ఉండాలి. అప్పుడే మన దేవుని స్వరము మనం వినగలం. ప్రార్థించే, ప్రభా ఒక్కసారి నీ స్వరం ద్వారా నన్ను మాట్లాడయ్యా. ఐ వాంట్ లిసన్ వాయిస్. నీ స్వరం నేను వినాలని నాకు ఆశగా ఉంది. నేను నా ప్రాణం తృష్టికొనిచున్నదయ్యా. నీ స్వరము నాకు కావాలని ప్రార్థించి దేవుడి జీవితం అద్భుతం చేస్తాడు. ఈ వాక్యం నీకు ఫలభర్తిగా ఉన్నట్టయితే, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం దేవునికరంగా ఉన్నట్టయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీవించు. మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీ కుటుంబములతో పాటు మీరు ఉన్న ప్రదేశంలో మోకరించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి దేవుని స్వరం విందాం. ఈరోజు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు 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 అని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్య నీకు వందనాలు నాయన. ప్రభా, ఈరోజు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభా, నీ స్వరము చాలా బలమైనది అయ్యా, చాలా ప్రభావం కలదండి. ప్రభా, నీ స్వరము దేవతా వృక్షాలు ఇచ్చేస్తుంది అయ్యా. ప్రభా, నీ స్వరము నాయన అరణ్యాన్ని కదిలిస్తుంది. నీ స్వరము తండ్రి ప్రభా లేని నీనింపు చేస్తుంది అయ్యా. ఎంత ప్రభావం గల స్వరం అయ్యా. ప్రభా, అటువంటి స్వరం మాకు వినాలని ఆశ అయ్యా. ప్రభా, నీ స్వరం మా జీవితాలు మారుస్తుంది, నీ స్వరం మా బ్రతుకులు మారుస్తుంది, నీ స్వరము తండ్రి మా స్థితిగతులు, మా కుటుంబ స్థితులు మార్చేస్తుంది అయ్యా. ఇప్పుడు ఒక్కసారి మాట్లాడవా ప్రభా. ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు తండ్రి, ఈ వాక్యం మా జీవితం ఫలింపు చేయండి ప్రభా. వాక్యం ఇక్కడికి సహాయం దయచేయండి ప్రభా. ప్రభా, ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళు ఏమో సహాయం దయచేయండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గడియనైనా
నీ స్వరం వినే బిడ్డలుగా నువ్వు మార్చండి ప్రభా. ఎవరెవరి స్వరం వింటామో కాదు కానీ ప్రభా, నీ స్వరమే మేము వినాలయ్యా. నీ స్వరం మా జీవితాన్ని మారుస్తుంది అయ్యా, మా బ్రతుకులు మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రభా. నిజమే ఈరోజు వాక్యం మంచి బిడ్డలు చేయ ప్రభా. 30 100గా ఫలింప చేయండి ప్రతి జీవితంలో ప్రభా. నీ స్వరం బలమైన స్వరం వాళ్ళు వినడానికి సహాయం చేయమని, మీరు నడిపించమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసు సమర్పించుకుంటూ యేసు వచ్చినాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు సంపూర్ణ గాక, అపవాదికి నాశనాంతరం కలుగు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారి కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు, మన కుటుంబాలకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఎవరితో ఆన్లైన్లో వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించి శాంతి సమదగ్రించి తన ప్రకాశమైన వెలుగు ప్రతి కుటుంబాల మీద అధికముగా కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.